Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మంత్రి అజారుద్దీన్ అంశంపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర సీఎస్తో పాటుగా ఏజీ. నిన్న లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎస్ కె రామకృష్ణారావు, ఏజీ సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా అజారుద్దీన్ అంశంపై ఇప్పటికే 4 సార్లు గవర్నర్కు విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెలాఖరులోగా ముగియనుంది మంత్రి అజారుద్దీన్ పదవీ కాలం. సో గవర్నర్ సంతకం పెట్టకపోతే మినిస్టర్ పదవికి రాజీనామా చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం శాసనసభలోనూ శాసన మండలిలోనూ సభ్యత్వం లేకుండా మంత్రిగా కొనసాగుతున్నారు అజారుద్దీన్. ఈ నేపథ్యంలో ఈ నెల ఆఖరులోపు అంటే ఏప్రిల్ 30 లోపు ఆయన శాసనసభలో లేదా శాసన మండలిలో అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. లేని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయడం లేదా మంత్రివర్గం నుంచి ఆయన్ని తొలగించడం అనేది రాజ్యాంగ నిబంధన ప్రకారం సాగేటువంటి ప్రక్రియ. సో తాజాగా గవర్నర్తో భేటీ మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, సీఎస్తో పాటుగా ఏజీ గవర్నర్లో భేటీ ప్రధానంగా ప్రధానమైనటువంటి అంశం మాత్రం అజారుద్దీన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిపైనే సాగింది. అసలు ఈ టాపిక్ని ఎలా చూడాలంటారు? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మంత్రి అజారుద్దీన్ మంత్రి పదవి పైన రకరకాల ఊహాగానాలు నెలకొన్నాయి. ఏదైతే ఆయన ఈ నెల 30వ తేదీ లోపు శాసన మండలికి లేదా శాసనసభకు ఎంపిక కావాల్సింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే గతంలో ఉన్న ఎమ్మెల్సీల వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, వాటిపైన ఓ క్లియరెన్స్ రాలేదు. అయితే ఇక్కడ అజారుద్దీన్ ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ముందు ఏదైతే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఇక్కడ ప్రధానంగా అజారుద్దీన్ 6 నెలల కాలంలో ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపిక కావాల్సింది. అయితే ఎమ్మెల్సీగా రాష్ట్ర కేబినెట్ ఎంపిక చేసినప్పటికీ ఏదైతే ఎమ్మెల్సీల వ్యవహారం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అయితే ఈ కేసు పెండింగ్ ఉండడం వల్ల అజారుద్దీన్ మంత్రి పదవిని ఏమవుతుంది, రాజీనామా చేయాల్సి వస్తుందా, లేక ఏదైతే 6 నెలల కాలంలోనే ఇన్ టైంలోనే మరోసారి ఈ గవర్నర్ సంతకం చేస్తారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇప్పటికే గవర్నర్ ప్రతాప్ శుక్లాను విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 4 సార్లు విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్ ఇప్పటి వరకు స్పందించలేదు. నిన్న లోక్ భవన్లో ఏదైతే గవర్నర్ కార్యాలయంలో నేరుగా సిఎస్ రామకృష్ణారావుతో పాటు ఏజీ సుదర్శన్ రెడ్డి కలిశారు. సాధ్యాసాధ్యాలు వివరించారు. అయితే గవర్నర్ కార్యాలయం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. అయితే అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసింది. అయితే రాష్ట్ర క్యాబినెట్ లేకి కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే అజారుద్దీన్ తీసుకున్నారని గతంలో విమర్శలు వచ్చాయి. నేరుగా ఏదైతే మైనారిటీ ఓట్ల కోసమే, జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసమే మైనారిటీ ఓట్లను కొల్లగొట్టడానికి మాత్రమే అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు అనే నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా ఎమ్మెల్సీ పదవులు ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేగా ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందా, లేక గవర్నర్ ఎగ్జంప్షన్ ఇస్తారా, లేక రాజీనామా చేసిన తర్వాత ఏదైతే నిబంధనల ప్రకారం మరోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది చూడాలి. అయితే ఇప్పటికీ అలాంటి ఆప్షన్ కూడా ఉందా? ఎందుకంటే ఈ నెల 30తో క్లోజ్ అవుతుంది కాబట్టి 29న రాజీనామా చేసి మళ్ళీ మేలో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అంశం, ఈ ప్రక్రియ చేపట్టొచ్చా రాజ్యాంగబద్ధంగా? సిరాజ్, రాజ్యాంగంలో ఇలాంటి ప్రతిపాదన అయితే లేదు. ఎక్కడ కూడా భారతదేశంలో, ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రతిపాదన ఏదైతే ఇన్ టైంలో రాజీనామా చేసి మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అవి రూల్స్ ఒప్పుకుంటాయా లేదా, ఇది రాజ్యాంగబద్ధమా కాదా అనేది కూడా గవర్నర్ పరిశీలించాల్సిన పరిస్థితి. గవర్నర్ అలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ 6 నెలల పదవీ కాలం, ఏదైతే 6 నెలలలోపు ఏదైతే ఇన్ టైం ఉంటుందో ఇన్ టైంలో ఎవరినైనా కూడా ముఖ్యమంత్రి అభిష్టం మేరకు, ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు మంత్రిగా ఎంపిక చేయొచ్చు. అయితే నిర్ణీత కాలంలో 6 నెలల కాలంలో ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎంపిక కావచ్చు. అయితే అజారుద్దీన్ వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు ఉప ఎన్నికల సమయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఆయన జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించారు. అయితే అనూహ్యంగా ఆయన్ని మంత్రి పదవికి ఎంపిక చేశారు. ఏదైతే కోదండరాం మరొక మైనారిటీ ఎమ్మెల్సీ వ్యవహారంలో
ఈ పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ వచ్చేసి సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఈ కేసు వ్యవహారం తేలే వరకు ఎమ్మెల్సీల వ్యవహారాన్ని కూడా ఇప్పటికిప్పుడు తేల్చే పరిస్థితి లేదు. అయితే అజారుద్దీన్ విషయంలో గవర్నర్ ఏమైనా ఇప్పటికే గవర్నర్ ను పలుమార్లు సంప్రదించారు. ఇటు సిఎస్ అటు ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా గవర్నర్ కలవడం, గవర్నర్ ను విజ్ఞప్తి చేయడం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా కిరణ్ కొంతవరకు ఒకవేళ గవర్నర్ నిర్ణయం సకాలంలో రాకపోతే సో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? ఎందుకంటే మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి నేత, మైనార్టీ మినిస్టర్, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కొంతవరకు రాజకీయపరమైనటువంటి ఒత్తిడి కూడా ఉండేటువంటి అవకాశం లేకపోలేదు. సిరాజ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మైనారిటీలకు సంబంధించిన అంశం. మైనారిటీ కోటాలోనే అజారుద్దీన్ మంత్రి పదవి వచ్చింది. మరోపక్క జూబ్లీ ఉప ఎన్నికల్లో గెలవడానికి కూడా మైనారిటీలు కీలక పాత్ర పోషించారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందా అనే ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే 6 నెలల సమయం అనేది ప్రతి వ్యక్తికి ఏదైతే 6 నెలల ఇన్ టైంలో మంత్రి పదవి చేపట్టిన వారు ఎన్నిక కావాల్సింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్లాన్ బి ఏమైనా ఉందా, లేక ఇన్ టైంలో రాజీనామా చేసి మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారా, అందుకు నిబంధనలు ఒప్పుకుంటాయా లేదా, మరోపక్క మైనారిటీ వర్గాలను మోసం చేశారు అనే ఒక విమర్శ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. మరోపక్క ఏదైతే గవర్నర్ తో ఇప్పటికే 4 సార్లు సంప్రదింపులు జరిగినప్పటికీ గవర్నర్ కార్యాలయం స్పందించలేదు. ఒకవేళ గవర్నర్ ఇన్ టైంలో స్పందించకపోతే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేస్తే మైనారిటీల్లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. కావాలని మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల లబ్ధి పొందిన తర్వాత మళ్ళీ మంత్రి పదవిని తొలగించాలని అప్రతిష్ట కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే గవర్నర్ ఆ ఎగ్జంప్షన్ ఇస్తారా, గవర్నర్ అందుకు సానుకూలంగా వ్యవహరిస్తారా, ఇప్పటికీ కూడా గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఈ నెల చివరిలోపు గవర్నర్ కార్యాలయం అయినా స్పందిస్తుందా, లేక చివరికి ఎట్టకేలకు 6 నెలల్లో ఇన్ టైంలో అటు ఎమ్మెల్సీ కానీ ఇటు ఎమ్మెల్యే కానీ కాలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో అజారుద్దీన్ మంత్రి పదవి గండం పొంచి ఉందని చెప్పొచ్చు. అయితే గవర్నర్ నిర్ణయం మేరకు గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన విజ్ఞప్తిని గవర్నర్ సానుకూలంగా పరిశీలిస్తేనే మాత్రమే అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగే అవకాశం ఉంటుంది, లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ అంశంపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు విజ్ఞప్తి చేశారు సీఎస్ తో పాటుగా ఏజీ. నిన్న లోక్ భవన్ లో ప్రధానంగా ఈ భేటీ జరిగింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎస్ కె రామకృష్ణారావు, ఏజీ సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. అజారుద్దీన్ అంశమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ సాగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 4 సార్లు గవర్నర్ కు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే ఈ నెలాఖరులోగా మంత్రి అజారుద్దీన్ గడువు కూడా ముగియనుంది. ఏప్రిల్ 30 లోపు ఆయన్ని ఎమ్మెల్సీగా నియమించబోతున్నారా? ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. గవర్నర్ సంతకం కాకపోతే మినిస్టర్ పదవికి రాజీనామా చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రాజ్యాంగ ప్రకారం మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి వ్యక్తి చట్టసభల్లోనూ ఏ సభలోనూ అంటే శాసన మండలి లేదా శాసనసభలో సభ్యత్వం లేకపోతే 6 నెలల లోపు ఎన్నిక కావాల్సినటువంటి నిబంధన ఉంటుంది. కానీ అజారుద్దీన్ 2025 అక్టోబర్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్లో జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి మనందరం చూసాం. సో రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ కొనసాగనున్నారా, లేదా రాజీనామా చేసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఎమ్మెల్సీగా ఆమోదం పొందకపోతే ప్లాన్ బి యోచించేటువంటి అవకాశం ఏ విధంగా ఉండబోతుంది? అజారుద్దీన్ మంత్రి పదవి నుంచి తొలగించి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించేటువంటి పద్ధతిని ఆలోచించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మరోవైపు గవర్నర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల నియామకం సంబంధించినటువంటి ఫైల్ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి, అది కూడా న్యాయస్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదించేటువంటి అవకాశం ఉందా లేదా అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.